నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో సమగ్ర హాస్పిటల్స్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది సిటీ స్కాన్కి ఎంఆర్ఐ స్కాన్కి మధ్యలో ఉన్న తేడా ఏంటి అనేది. మామూలుగా మనం నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెడేక్ కానీ ఏదైనా కంప్లైంట్స్తో వెళ్తే కామన్గా మనం అడిగేది స్కాన్ అన్నమాట. సో కొంతమందికి సిటీ రాస్తారు, కొంతమందికి ఎంఆర్ఐ రాస్తారు. అది ఎందుకు అనేది చాలాసార్లు మనకు అర్థం కాదనమాట. దానికి సంబంధించిన కారణాలు ఏంటి, ఎందుకు ఏ స్కాన్ చూస్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీకు. మామూలుగా ఎప్పుడైనా సరే సిటీ స్కాన్తో పోలిస్తే చాలా వరకు ఎంఆర్ఐ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎంఆర్ఐ అనేది బ్రెయిన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు, సిటీ అనేది కొంచెం బ్రెయిన్ని కొంచెం డిస్టెన్స్లో చూస్తున్నట్టు అనమాట. సో సిటీ క్లారిటీ అనేది ఎంఆర్ఐతో పోలిస్తే తక్కువ. కాకపోతే కొంతమందిలో సిటీ స్కాన్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్స్ అట్లాంటివి జరిగాయి అనుకోండి, అప్పుడు పేషెంట్ చాలా నొప్పిలో ఉంటారు, ఎక్కువసేపు పడుకోలేరు, చాలా ఇరిటబుల్గా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో, లేకపోతే ఐసీయూలో ఉన్న పేషెంట్ ఎక్కువసేపు మనం ఐసీయూ నుంచి బయటికి తీసుకురాలేమనుకోండి, అట్లాంటి వాళ్ళలో సిటీ స్కాన్ అనేది చేస్తాం. సిటీ అనేది చాలా తొందరగా అయిపోద్ది, కొన్ని సెకండ్లలో అయిపోద్ది అనమాట. అది ఒక ఎక్స్రే లాంటిదే. సో ఎక్స్రే ఎంత ఫాస్ట్గా అయిద్దో అంతే ఫాస్ట్గా సిటీ స్కాన్ కూడా అయిపోద్ది అనమాట. సో పేషెంట్ కోఆపరేట్ చేయకపోయినా సరే స్కాన్ అనేది మనం చేసేయచ్చు. దానికి తోడు యాక్సిడెంట్ అయిన పేషెంట్స్లో మనం మెయిన్గా చూసేది బ్లీడింగ్ ఏమైనా ఉందా, ఫ్రాక్చర్ ఏమైనా ఉందా అనేది. సో బ్లడ్, బోను ఈ రెండు సిటీలో చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో మనకి అట్లాంటి కేసెస్లో సిటీ ఇంపార్టెంట్. ప్లస్ స్ట్రోక్లో కూడా, ఇప్పుడు మనం స్ట్రోక్కి 4.5 అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వాలి. సో మనం ఎంఆర్ఐకి పంపించామనుకోండి, ఎంఆర్ఐ అనేది నియర్లీ 20 to 30 minutes పట్టిద్ది. దానికి తోడు మనం ముందు ఒక పేషెంట్ ఎంఆర్ఐ స్కానర్లో ఉన్నారంటే వాళ్ళు బయటికి రావడానికి, మళ్ళీ మన స్కాన్ అవ్వటానికి నియర్లీ గంట వరకు వేస్ట్ అయిపోతుంది. సో స్ట్రోక్ లాంటి వాటిల్లో మనం సెకండ్స్లో, మినిట్స్ అన్నీ ఇంపార్టెంటే. కాబట్టి అట్లాంటి వాళ్ళలో తొందరగా సిటీ చేయించేసి ఆ ఇన్ఫర్మేషన్ చాలు మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అన్నమాట. ఇటువంటి కండిషన్స్లో మనకి సిటీ అనేది చాలా ఉపయోగకరం. దీంతోపాటు సిటీకి రేడియేషన్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్లో చేయలేము. మళ్ళీ మనం రిపీటెడ్ స్కాన్స్ చేయాలనుకోండి, అప్పుడు సిటీ చేస్తే ఇబ్బంది అవుతుంది. కొన్ని జబ్బుల్లో మాత్రం సిటీలో వచ్చే ఇన్ఫర్మేషన్ మనకు సరిపోదు. అట్లాంటి వాళ్ళలో మనం ఎంఆర్ఐకి వెళ్తాం. ఎంఆర్ఐ అనేది సిటీతో పోలిస్తే ఎక్స్పెన్సివ్, ఎక్కువ డబ్బులు అవుతాయి. ఎందుకు అంటే ఎంఆర్ఐ మెషిన్ అనేది చాలా కాస్ట్లీ మెషిను, మళ్ళీ ప్రతి పేషెంట్కి అరగంట కేటాయించాలి కాబట్టి ఎంఆర్ఐ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎంఆర్ఐ పనిచేసేది ఒక మ్యాగ్నెట్ మీద కాబట్టి రేడియేషన్ అనే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. సో ఎన్నో రకాల నరాల జబ్బులు మనం కరెక్ట్గా చెప్పాలి అంటే ఎంతోమందిలో ఎంఆర్ఐయే అవసరం పడిద్ది. సో కొంచెం కాస్ట్లీ అయినా సరే కొంతమందిలో ఎంఆర్ఐయే చేస్తాం. ప్లస్ కొంతమందికి ఏంటి అంటే మనకి సిటీ ఎంఆర్ఐ కూడా క్లూ ఇవ్వలేకపోతుంది, సరిగ్గా మనకు తెలియట్లేదు అంటే అప్పుడు కాంట్రాస్ట్ స్టడీ అనేది ఇస్తాం. అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి మనం స్కాన్ చేసి చూస్తాం అన్నమాట. సో ప్రతి రోగానికి ఏ స్కాన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ట్రీట్ చేసే డాక్టర్ డిసైడ్ చేస్తారు, మన అవసరాన్ని బట్టి ఏ స్కాన్ చేయాలి అనేది. మీకు ఈ వీడియో నాలెడ్జబుల్గా అనిపించింది, చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే తప్పకుండా షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.